హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. కారం ఇంత కలర్ వచ్చింది, అది ఎలా అని అడిగారండి. నేను ఈ వీడియోలో మనం మసాలా కారం ఎలా చేస్తాం, పచ్చడి కారం ఎలా చేస్తాం ఈ వీడియోలో వివరించానండి. అలానే కొన్ని పనులు, సులువైన పద్ధతి మీకు తెలుసు కదా, నేను ఏది చేసినా సులువు ఎంచుకుంటానండి. అది ఏంటో కూడా ఈ వీడియోలో చెప్తాను మీకు. ప్రతి ఒక్కరూ మన అక్క చెల్లెళ్ళు అమ్మలో చేసే పని ఏంటంటే మిరపకాయలు వేయించుకుంటామండి. వేయించుకున్నాక ఇలా బొడ్డులు తీస్తారండి. ఒక్కొక్క కాయని ఇలా నిలువుని చీరతారండి. ఇన్ని కాయలు ఎప్పటికి చీరతామండి? ఇది చీరటానికి కారణం మనం గింజలు బయటికి రావటానికి. అవి కాస్తంత వేపుకొని ఎండబెట్టుకుంటే తొందరగా ఎండిపోతాయని. కానీ అండి, ఇలా చెయ్యాలి అంటే ఒక ఇంటి కారానికే ఒక నలుగురు అవుతుందండి కదా. అందుకే నేనైతే ఒక్కొక్క కాయని ఇలా బొడ్డు ఇరిసి గుప్పుడు చేత్తో పట్టుకొని, మనం పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ గింజలు మాత్రం బొడ్డు కాడే ఉంటాయి కదండి, అలా బొడ్డు దగ్గర అలా గుప్పుడైతే కోసేస్తానండి. అలా కొయ్యటం వలన తొందరగా మనకి పని అయితే అయిపోతుంది. ఆ తర్వాత కలర్ కోసం అండి నేనైతే ఈ ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇవి ఎక్కువ కర్ణాటక కాయలు అంటారు, ఇవి గుంటూరు కాయలు అంటారు. ఇది మెలికండి, ఎరుపు బాగుంటుంది, కారం కూడా ఘాటు అయితే ఉండదండి. ఇదేమోనండి సన్నకాయలు, కొంచెం ఘాటు ఉంటుంది. మనకి ఇవి కలిపి ఆడించుకుంటే మనకి కారం అటు ఘాటు తగ్గుతుంది, ఇటు కారం మంచి రంగు ఉంటుందండి. తర్వాత మేమైతే ఏం చేస్తాము అంటే అండి, ఆవకాయ కాయ కలుపుతామండి. 2 కేజీలు ఈ మిరపకాయలు ఆడించుకుంటే ఆవకాయ మిరపకాయలు 2 కేజీలు కలుపుతామండి. ఆవకాయ మిరపకాయ నేను ఈ సంవత్సరం అండి 650కే కొన్నాను. ఒక రకం 5 ఉంది, 550 ఉంది. ఈ మిరపకాయ అయితేనండి చూసారా ఎంతంత సైజు ఉందో, 650 తీసుకున్నారండి. నేను ఇది మెండపాటలో తీసుకున్నాం. ఆరుదలగా ఉంటాయి మనకి ఇలా షాపుల్లో తీసుకుంటే. అదే ఊరంట వచ్చేవారైతే కొంచెం నిమ్ముంటాయండి. ఇలా మాకు ఈ మిరపకాయల్ని కూడా తీసి ఇందులో 2 కేజీలు అవి, 2 కేజీలు ఇవి ఇలా వేయటం వలన కూడానండి కారం ఘాటు తక్కువ ఉంటుంది. తర్వాత మంచి కలర్ అయితే వస్తుందండి. చూసారా, మీకు తెలుసు కదా చిన్నమ్మాయికి కారం పంపించాలి కదండి పచ్చళ్ళలోనూ, అందుకే నేను ఎక్కువగా వేయించుకున్నాను. ఇవన్నీ కూడానండి వేసవి వస్తే చాలండి మాకు ఇదే పని. సంవత్సరం అంతా హ్యాపీగా తినాలి అంటే ఇలా ఒక 2-3 రోజులు కష్టపడాలండి. ఆవకాయకి కూడా ఈ మిరపకాయలనే వాడతాం. అలా చేయబట్టే ఎంత కారం వేస్తున్నారమ్మా, కారం ఎక్కువ అవదా అని అడుగుతున్నారు. ఇది అసలు ఘాటు ఉండదండి. ఇదే మజ్జిగ మిరపకాయలు చేసుకునే కాయలు. ఈ కాయల్ని మనం ఆవకాయకి ప్రత్యేకంగా మాత్రమే వేసుకోవాలండి. సన్న మిరపకాయలు కానీ మెలుకులు కానీ వేసాము అంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. ఇంత కారం వేయకూడదు. మనం పొయ్యి అయితే అంటించామండి, గిన్నెకి నూనె రాశాను, మసాలాలు అయితే వేపేసుకుందాము. కారంలోకి మసాలాలు వేసుకుంటేనే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇక్కడ నేను మొత్తం 5 కేజీల కారం తీసుకున్నానండి. మిరపకాయలు, 1/4 కేజీ జీలకర్ర, 1/4 కేజీ ఆంటాలు, 1/4 కేజీ మెంతులండి. తర్వాత ధనియాలు మాత్రం 1/2 కేజీ తీసుకున్నానండి. ఇలా మనం అన్నీ దోరగా వేయించుకోవాలండి, కానీ మెంతులు మాత్రం కొంచెం ఎర్రగా వేయించుకోవాలండి. ఇలా నేను ఇవి 5 గ్లాసులు తీసుకున్నానండి. ఇవి మొత్తం నాకు 1/2 కేజీ అండి. చాలామంది ధనియాలు ఎక్కువ వేసుకుంటారు, కానివ్వండి ధనియాలు ఎక్కువ వేసుకోవటం వలన మనకి కారం కలర్ తగ్గిపోతుందండి. సంవత్సరం అంతా మనకి ఇది నిలవ ఉండే కారం కదా, అందుకు మనకి ఘాటు తగ్గిపోయినా కారం రంగు లేకపోయినా బాగోదు కదా. మనం ఇలా ఇవన్నీ కూడానండి 5 కేజీల కారానికండి. మనం అన్నీ ఎలా ఉన్నా ఇవి మాత్రం కొంచెం ఎర్రగానే వేపుకోవాలండి. ఇది కొంచెం చేదు ఉంటుంది కదా. ఇలా మంచి రంగు వేపుకోవటం వలనండి కారంలోనండి మంచి సువాసన అయితేనండి మెంతులదేనండి. ఇలా మెంతులు వేపేసుకున్నాం కదండి, కత్తిమా అన్నీ కూడా మనం లైట్గా దోరగా వేగితే సరిపోతుంది. ఇవన్నీ వేపేసుకున్నాక మనం కాస్తంత వెండలు అయితే పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత నేను అన్నీ వేసాక ధనియాలు అయితే వేసేసానండి. ధనియాలు వేపేసుకున్నాక
మిరపకాయ గింజలు అయితే వేపాలండి. అన్నిటికంటే టాస్క్ ఇదేనండి. ఇది వేపేటప్పుడు ముక్కుల్లోంచి నీళ్ళు అయితే వస్తాయండి. ఎందుకు అంటే అక్కడక్కడ కొన్ని మిరపకాయ తొక్కలు ఉన్నాయి కదండి, ఆ తొక్కలు వేగి కొంచెం గొట్టు అయితే వస్తుందండి. కానీ మేము సంవత్సరం అంతా కూడా ఇలానే ఈ 3 రోజులు కష్టపడతామండి. మిరపకాయలు కోసిన కానించి, మిరపకాయలు వేపిన కానించి, తర్వాత ఇది కారం సీసాల్లో పెట్టే వరకు కూడా మాకు ఇది కాస్త పనేనండి. కానీ ఇప్పుడు చాలామంది ప్యాకెట్ల కారాలు వాడుతున్నారు, కానీ అస్సలు వాడకండి. దీనివల్ల చాలా ప్రమాదం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా కారాల్లో రంగులు వేయటం వలన ఈ ఇలా తినటం వలనేనండి విపరీతమైన తెగుళ్ళు రోగాలు వస్తున్నాయి. వీలైనంత వరకు మీరు కుదిరినంత వరకు, మీకు కుదరదో జాబులు ఉన్నాయి అనుకున్న వారు మీకు బంధువులకో ఎవరికో ఇవ్వండి. మీకు చేసి పెట్టేవారికి ఎంతో కొంత ఇచ్చి వారికి ఇలా చేయటం వలన ఆర్థిక పరిస్థితి బాలేని వారు ఎవరన్నా ఉంటే వాళ్ళకి మీరు సహాయం చేసినంత అవుతుంది. తర్వాత మీకు ఇది మంచి పని అవుతుంది. ఇలా చేసుకోవటం వలన మీ పిన్నులు పెద్దమ్మలు ఎవరైనా సరే మీకు ఇలా చేసి పెట్టమనండి. వారికి కూడా కొంత సహాయం చేసిన పని కూడా మనకు కలుగుతుంది. నేను మిల్లి కాడకి వెళ్ళి దగ్గరుండి ఆడించి మరీ ఇలా నేను పిల్లలకైతే కారం పంపుతానండి. దీంట్లో నేను వేసింది వెల్లుల్లండి. నాకు ఒక పావు కేజీ పట్టాయండి 5 కేజీల కారానికి. అంతే. మనం వెల్లుల్లి మాత్రం చక్కగా మెత్తగా దంచాలండి. ఇది ఎండలో పెట్టానండి. ఈ రేకలు తీసి తర్వాత ఇలా దంచి మన కారంలోనండి ఈ దంచిన మిశ్రమం మొత్తం పూర్తిగా కారంలో కలిసిపోవాలి. వెల్లుల్లి ఎక్కడైనా అలానే ఉండిపోయిందా కారంలో కాక అది బూసి పట్టే అవకాశం ఉందండి. అందుకని ప్రతి ఎల్లుల్లిపాయి చితగాలి. తర్వాత చితికిన ప్రతి ఎల్లుల్లిపాయి మనం కారంలో నలపాలి. నలిపితేనే అది మనకి బూసి పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లు వచ్చినాయి కానండి, సంవత్సరం అంతా కూడా ఈ కారాన్ని మేము ఇలాగే దాచుకునేవాళ్ళం. నాకు గత సంవత్సరం కారం కూడా ఎంత బాగుందో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. నేను కారాన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నామండి. కారం పచ్చళ్ళలో కూడా ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతున్నాయి. లేకపోతే కొంచెం కలర్ మారేవి. ఇప్పుడు కలర్ అయితే మారతలేదండి. ఇక చూసారా, గత సంవత్సరం కారం అండి ఈ సంవత్సరం కంటే నాకు గత సంవత్సరం కారం చాలా ఎర్రగా ఉందండి. నేను ఆవకాయ కారం వాడతాను కదండి, చాలా మంచి రంగు ఉంటుంది. మీరు నమ్మరో, కారాల్లో ఏం కలుపుతున్నారో తెలుసా అండి? రంపం పొట్టు కూడా కలిపి కారాల్లో వేస్తున్నారటండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రంగులు రావటానికి ప్రతిదీ కూడా కలర్లు అయితే వేస్తున్నారండి. వీటి వల్ల ఎక్కువగా క్యాన్సర్ వస్తుందని అంటున్నారు. ఇప్పుడు ప్రతి చోట్ల 10 మందిలో ఒక మనిషికి క్యాన్సర్ ఉందని అంటుంటే భయం వేస్తుందండి. ఆ మాట వినటానికే నాకు. చూసారా ఎంత చక్కటి కారం. నేను ఇది కేజీ కొలత అండి. ఎన్ని కేజీలు వచ్చిందో నేనైతే కొలుస్తున్నాను. కారం అయితే చాలా బాగా వచ్చింది ఈ సంవత్సరం మాకు. ఇది నేను చిన్నమ్మాయికి పంపిస్తానండి. పెద్ద అమ్మాయికి పచ్చళ్ళకి చేస్తాను. కూరకు మాత్రం తనే ఆడించుకుంటుంది, పచ్చళ్ళకి మాత్రం నేనే ఆడిస్తానండి. ఇలా పచ్చళ్ళు కూడా ఇక్కడే పెడతాను కదా తనకి కూడానే. ఇలా ఇంత చక్కటి కారం మనం కాస్తంత శ్రమ అయితే అవ్వచ్చండి, కానీ మన పిల్లలకి హ్యాపీగా ఇలాంటి ఫుడ్ పెడుతున్నాం అన్న ఆనందంలో ఈ కష్టం మాకు ఏమి అనిపించదండి. కాస్తంత మజ్జిగో డ్రింకో తాగుతాం, లేదా ఫ్రూట్ జ్యూస్ తాగుతాం, అంతే. ఇంత చక్కగా నేనైతే కారాలను చదివేశానండి. ప్రతి ఒక్కరూ కుదిరితే మీరు చేసుకోండి, లేదు అంటే మీకు ఎవరైనా ఉన్నవారి చేత చేయించుకోండి. ఇది ఇలా చేసుకోవటం వలన మంచి ఫుడ్ ఆర్గానిక్గా పండించడమే కాదండి, కనీసం మనం ఇలా కొనుక్కుని కూడా ఇవి చేసుకుంటే చాలు. ఆర్గానిక్ పంట పండించినంత సంతోషం. ఇలాగా ఎన్నో కల్తీలు కలుస్తున్నాయండి. అందరూ అంటుంటారండి కల్తీ కలిసిపోతుందని, కానీ మన వంతు వరకు మాత్రం ఏమీ చేసుకోమండి. ఏమయ్యిందిలే అంటాం. కాదండి, మనం మన పిల్లలకి మంచి ఫుడ్ పెడుతున్నామా లేదా అన్నది ఆలోచించండి. బయట ఫుడ్ ఎంత తక్కువగా తింటే అంత మంచిది. తినండి అప్పుడప్పుడు, కానీ మనం మాత్రం
ఎంతవరకు కుదిరితే అంత ఇంట్లో ఫుడ్ తినడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు చదివింది ఏమోనండి కూర కారం అండి. ఇది ఏమోనండి ఆవకాయ కారం అండి. అంటే కారాన్ని మిరపకాయల్ని ఎండబెట్టి వాటిని ఇంక ఇందులో ఏ మసాలాలు వేయకుండా ఆడిస్తామండి. అది పచ్చడికి కాస్త గరిగా ఆడిస్తాము, అంటే కొంచెం ముతకగా ఆడతారండి. ఇది నేను ఒక సీసాలో భద్రపరుచుకున్నాను. చిన్న అమ్మాయికి అమెరికా పంపించడానికి గాజుకాయలో వేశానండి. ఈ డబ్బాలు మాత్రం అదిమి నొక్కానండి, గాలి వేయకుండా అదిమి నొక్కుకోవాలి. మనకి ఇలాగైతే పాడవకుండా ఉంటుంది. చిన్నమ్మాయికి ప్యాకింగ్లు చేస్తాను కాబట్టి గాజుకాయలో వేశానండి. నేను పచ్చడి కారం కూడా గాజుకాయలో వేశాను. మీకు రెండు వైను ఎలా తెలుస్తాయమ్మా అంటారేమో. ఇదిగోనండి ఒక కూర కారానికే వెల్లుల్లిపాయ రేక అయితే గుచ్చుతున్నాను. ఇది కూర కారము, అది పచ్చడి కారము. ఈ మూడింట్లో ఒకటి పాత కారం అండి. నేను వేసవి అంతా వాడుకుంటాను. ఈ రెండు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నాకు తెలిసింది ఒక అమ్మగా మీకు వీడియోలో చెప్పానండి. నేను వీడియో కోసం చేసింది కాదండి, నేను చేసిన కారం మీకు చూపించాను. ఈ వీడియో ఎలాగుందో తెలియని వారికి పంపించండి. ఉంటానండి, బాయ్.